ఉద్యోగమా కుటుంబమా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఒకటి కావాలంటే మరోదాన్ని వదులుకోక తప్పదా? రెండింటిని సమన్వయం చేసుకోవడం ఎలా? హైదరాబాద్లో పనిచేస్తున్న ఏపీ మహిళా ఉద్యోగుల్ని వెంటాడుతున్న ప్రశ్నలివి. ప్రాంతాలు వేరైనా ఉమ్మడి రాష్ట్రంలో డిప్యుటేషన్లతో నెట్టుకొచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి ఆప్షన్స్ లేవు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఈమె పేరు క్లారెన్స్ కృపారాణి. ఏపీ వ్యవసాయ కమిషనరేట్లో అధికారి. భర్త రామకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పెద్దమ్మాయి 10వ తరగతి చదువుతోంది. కృపారాణిది జోనల్ పోస్టు. భర్త ఉద్యోగం హైదరాబాద్లోనే ఉండడంతో 10 ఏళ్ల క్రితం ముందు డెప్యుటేషన్, తర్వాత ట్రాన్స్ఫర్ మీద వచ్చారామె. రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాకపోవడంతో ఇప్పుడు ఈమెకు ఆప్షన్స్ లేవు. ఈ నెల 27 లోపు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఏపీ పేరుకు ఈమె సొంత రాష్ట్రమే కానీ అక్కడైన వాళ్ళు ఎవరూ లేరు. దాదాపు దగ్గరి బంధువులంతా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. సరే, గవర్నమెంట్ ఉద్యోగం కదా అని వెళదామనుకున్నా ఇద్దరు పిల్లల సంగతి ఏమిటన్న ప్రశ్న ఈ కుటుంబాన్ని వేధిస్తోంది. ఓ ఏడాది లాంగ్ లీవ్ పెట్టడమే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. మేము వెళ్ళి ఆర్డర్స్ ఒబే చేయాలి కనుక మేము వెళ్ళి, అంటే నాకు మా పెద్ద పాప 10th క్లాస్కి వచ్చిందండి. ఇంకా పాపని అటు ఇటు షిఫ్ట్ చేయడం కానీ చదువు డిస్టర్బ్ చేయలేక జాయిన్ అయ్యి లీవ్ పెడదామని అనుకుంటున్నాను. హస్బెండ్స్ ఏమో ప్రైవేటు జాబ్ రీచా, దట్టు మాది జోనల్ క్యాడర్ వలన మాకు ఇప్పటి వరకు ఆప్షన్స్ అనేవి మాకు ఏమీ లేవు. దట్టు ప్రైవేటు ఎంప్లాయీస్ హస్బెండ్ అయితే ఆప్షన్ ఏమీ ఉండదు కనుక ఇబ్బందే ఉన్నది. అక్కడ నేటివ్ ఉండి ఇక్కడ 4 లోకల్గా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ నేటివ్ ఉండి అక్కడ 4 లోకల్గా జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్య ఉంది. అంటే అదంతా జోనల్ క్యాడర్ డివిజన్ అలాంటి ఇది వచ్చినప్పుడు ఇవి వస్తాయి. ఈమె పేరు దివిజాదేవి. నెల్లూరు జిల్లాలోని ఓ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. భర్త హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగి. ఒకడే అబ్బాయి. రాష్ట్ర విభజనకు ముందు వరకు ఏదో ఓ విధంగా హైదరాబాద్కో చుట్టుపక్కల జిల్లాలకు బదిలీ అవుతుందన్న ఆశతో ఉన్నారు. నెల్లూరు, హైదరాబాద్ మధ్య తిరుగుతూ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి దివిజది. కుటుంబం హైదరాబాద్లో, తన ఉద్యోగం నెల్లూరు జిల్లాలో. దీనికి పరిష్కారం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు ఈ కుటుంబానికి. ఇరు ప్రభుత్వాలు కూడాను ఒక ఒప్పందానికి వచ్చేసి ఇలా వెళ్తాము, మనస్ఫూర్తిగా మా ప్రదేశానికి వెళ్తాము అన్న ఉద్యోగుల్ని ఏ ప్రాంతం వాళ్ళని ఆ ప్రాంతానికి పంపిస్తే చాలా సంతోషిస్తామండి. వేరే ఆప్షన్ ఏది లేదు. ఎవరిని అడిగినా కూడాను ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి, ఇద్దరు సీఎస్లు కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాల్సినటువంటి ఈ విషయం అని చెప్తున్నారు. కాబట్టి మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఈ సమస్య ఒక కృపారాణి, దివిజాదేవికి పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఒకటే నా విన్నపము, స్పౌజ్ అంటే భార్యాభర్తల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎక్కడైనా వెతుక్కోవచ్చు. కానీ ఒకరు ప్రభుత్వ ఉద్యోగము, ఒక ప్రైవేటు ఉద్యోగం అంటే ప్రైవేటు ఉద్యోగం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ట్రాన్స్ఫర్ మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రావచ్చు. బట్ ప్రైవేటు ఉద్యోగం మాత్రం ట్రాన్స్ఫర్ లేనిది కాబట్టి తను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ప్రాంతానికి నన్ను లేదా నాలాగా ఉన్నటువంటి చాలామంది స్పౌజ్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి వాటిని తమ స్వరాష్ట్రాలకి లేదా వాళ్ళు కోరుకున్న రాష్ట్రానికి పంపించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. స్థానికత కారణంగా కుటుంబాలకు దూరమవుతున్న వారు ఇప్పుడు ఏకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2 ప్రభుత్వాల పెద్దలు సానుకూలంగా స్పందించి ఇబ్బందులు తొలగించమంటున్నారు ఈ ఉద్యోగులు. గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా ప్రైవేట్గా చేసిన స్పౌజులు ఎవరైనా కూడా, ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా స్పౌజ్ లేకున్నా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మ్యూచువల్కి స్పౌజ్కి మాత్రమే ఒప్పుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు అంటే మ్యూచువల్ అక్కడి నుంచి ఒకరు ఇక్కడ ఇటు వస్తే ఇటు నుంచి ఒకరు అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒప్పుకుంటున్నారు. తర్వాత స్పౌజ్ కేసులు అంటే భార్యాభర్తలు ఎంప్లాయీ అయ్యి ఉండి ఒకరు నేటివ్ ఆఫ్ తెలంగాణ అయ్యి ఉంటే వీళ్ళని ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. జోనల్ పోస్టులు, స్పౌజ్, ప్రైవేటు ఉద్యోగి అయిన సందర్భాల్లో తలెత్తుతున్న ఇలాంటి సమస్యలపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి అన్నది ఉద్యోగుల అభిప్రాయం.